ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్కారము. ఆ, డాక్టర్ విజయ్ నంబర్ గారు ఏదైతే ఇంగ్లీష్లో మీకు తెలియపరిచారో దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. రాజు సహోజీ హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. అయితే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ట్రాన్స్లేట్ చేసిన దాని మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. హిందీ, ఇంగ్లీష్ విని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరికి ఏది అర్థం అవుతుందో దాన్నే వినడానికి ప్రయత్నించేయండి. ఓకే. అయితే గత నెలలో మనం ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకున్నాము. బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియా విలేజ్ అని చెప్పుకుంటాము. దాంట్లోనే మనం క్యాన్సర్ ఉన్నగా మాట్లాడుకున్నాము. అది చాలా వెనకబడి ఉన్నాయి. ఈ రోజు లోన్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. అయితే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తారని అనుకోకూడదు. ఇక్కడ అన్ని కూడా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఇవన్నీ ఒక పార్ట్స్. లోను, హెల్త్, వెల్త్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా పార్ట్స్. ఇవన్నిటి గురించి ఇక్కడ ప్రజలకు, యువతకు మనం నేర్పించి ముందుకు తీసుకెళ్తాము. ఆ భాగంగా ఈ రోజు లోన్స్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేగాని ప్రతిరోజు ఏదో చెప్తారని అనుకోకూడదు. ఆరోగ్యము అన్ని గురించి ఇక్కడ నేర్పిస్తాము. ఇక్కడ విషయం ఏంటంటే తమిళ్లో రామాయణాన్ని కంబన్ అనే వ్యక్తి రచించారు. దాంట్లో ఏమనుందంటే శ్రీలంక యొక్క రాజు రావణుడు వాళ్ళు ఈ లోన్స్ అనేటువంటి దాని కారణంగానే, అంటే లోన్స్ తీసుకునే వ్యక్తులు ఎలా అయితే ఇబ్బంది పడతారో అదే విధంగా అతను కూడా ఆ విధంగా ఇబ్బంది పడి చనిపోయాడు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు అంటే ఈ లోను చాలా ట్రబుల్ ఇస్తుంది జనాలకి. ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే చాలా మంది టెన్షన్ కి గురయ్యి చనిపోతున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తారంటే డాక్టర్ విజయ్ నంబర్ గారు, వాస్తవంగా ఈ లోన్స్ అనేవి పెద్ద క్యాన్సర్ లాంటివి. ఎప్పటికీ మిమ్మల్ని నిద్రపోనివ్వు. ఎంత పెద్ద రోగం అంటే దీన్ని క్లియర్ చేయడమే కష్టం. అందుకే ఈ వేల్స్ అకాడమీ ఏం చెప్తుందంటే ఇక్కడ వెల్త్ గురించి, హెల్త్ గురించి, లోన్స్ గురించి అన్నిటి గురించి నేర్పిస్తాము. ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళు మొత్తం టెన్షన్ గానే జీవితాంతకాలం గడుపుతారు, చాలా వర్రీ అవుతారు. సో అందుకని మనం ఇక్కడ లోన్స్ తీసుకోకూడదు చెప్తాము. అందుకని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఏం ప్రామిస్ చేస్తుందంటే అందరినీ కూడా లోన్స్ నుంచి విముక్తి చేయటానికి ప్రమాణం చేస్తుంది. అలా భారతదేశంలో ఎవ్వరు చేయరు. సో దానికి ఎవరికి అవకాశం కల్పిస్తారంటే ఎవరైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ అవుతారో వాళ్ళకే అవకాశము. దానికి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు మేనేజింగ్ ట్రస్టీ సిగ్నేచర్ చేసి మరిస్తారు లోన్ క్లియరెన్స్ కోసం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఉన్న లోన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఎలా క్లియర్ చేయాలో డాక్టర్ విజయ్ నంబర్ గారు నెక్స్ట్ మాట్లాడినప్పుడు చెప్తారు. ఫస్ట్ మీరు లోన్లు తీసుకోవటం ఆపేయాలి. లోన్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే వేల్స్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేస్తుంది వేరే రూపంలో. అది మీకు ఇప్పుడు తెలియపరుస్తారు. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి లోన్కి ఎటువంటి రీపే లేదు, తిరిగి చెల్లించాల్సిన అవసరము లేదు, దానికి ఇంట్రెస్ట్ లేదు. అలాగే లోన్స్ తో పాటు ఎవరైనా క్రెడిట్ కార్డులు వాడుతుంటే క్రెడిట్ కార్డు కూడా చాలా ప్రమాదం. అది కూడా ఒక పెద్ద క్యాన్సరే. వాడటం తెలిసి తెలియక చాలా మంది డబ్బు దాన్ని వేస్ట్ గా బ్యాంకులకి పే చేయడం అనేది జరుగుతుంది. టయానికి కట్టలేక ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పే చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను చూస్తున్నాను. మా బ్రదర్ ఒకరు ఏమన్నారు, తీసుకుంటారు, దానికి గుర్తుండదు, ఎలా పే చేయాలో తెలియదు, నెల గడిచిపోతుంది, వేలు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఒకవేళ ఇన్ టైంలో పే చేసే వాళ్ళు కూడా చాలా టెన్షన్ గా లాస్ట్ డే పే చేస్తారు. సో ఇట్లా ఈ బ్యాంక్స్ కూడా యువతకు మెల్లమెల్లగా స్లో పాయిజన్ ఇస్తుంది. చాలా స్లో పాయిజన్ అది. సో క్రెడిట్ కార్డ్స్ కూడా వాడటం ప్రమాదము. ఒకవేళ ఎవరైనా తప్పనిసరిగా వాడాలంటే దాన్ని ఎలా వాడాలో కూడా మనకి ఇక్కడ నేర్పిస్తారు. సో ఇక్కడ ప్రతిదీ నేర్పిస్తారు, అన్ని నేర్పిస్తారు. ఓన్లీ ఒక్కసారి జీవితంలో వన్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ 8,000 రూపీస్. అది కూడా ఇక్కడ అసోసియేట్ మెంబర్స్ కే వర్తిస్తాయి. ఎవరు వీటిని ఏం తినరు. సో ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో జీవితంలో ఒక్కసారి మెంబర్ అవడానికి ప్రయత్నం చేయండి.
మరి వాటితోనే మనకి ఇక్కడ నెక్స్ట్ వేల్స్ క్లబ్ వస్తుంది, వేల్స్ యూనివర్సిటీ వస్తుంది, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఎవరైతే ఇక్కడ మెంబర్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళన్నింటిలోనూ మెంబర్షిప్ వచ్చేస్తుంది ఒక్క 8,000 రూపీస్ తోనే. వేల్స్ క్లబ్ కి వేరుగా, వేల్స్ యూనివర్సిటీకి వేరుగా అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. ఇది డబ్బులు కలెక్ట్ చేసే కంపెనీ కాదు, యువతకు హెల్ప్ చేసే ట్రస్ట్. సో ఎవరైతే ఇక్కడ మెంబర్ అవుతారో వాళ్ళకి అన్ని విధాల ఇక్కడ సపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎవరైతే ముందుకెళ్లాలనుకుంటున్నారో సింపుల్ గా టెక్నాలజీ నేర్చుకుంటూ మంచి ఆరోగ్యంతో, ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ పోతే మన ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తారు, ప్లస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ప్రతి ఒక్క వ్యక్తికి మంచి అవకాశం కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ సార్ ఏదైతే చెప్తారో లాస్ట్ వరకు వినండి. ఈ మీటింగ్ అనేది యాక్చువల్ గా 1 అవరే, అయితే ఇక్కడ ట్రాన్స్లేట్ చేయటం కారణంగా హిందీలో తెలుగులో అది కొంచెం టైం పెరగవచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి లాస్ట్ వరకు వినండి. సగం సగం విని దాన్ని చెడుగా అర్థం చేసుకుంటే అది మీకే ప్రమాదము, దానివల్ల ఎవరికి నష్టం లేదు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇండియాను చేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. చూడండి, సార్ ఏదైతే చెప్పారో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. తమిళనాడులో ఇంతకుముందు మన స్వాతంత్రం వచ్చే టైంలో భారతి అని ఒక కవి ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటరే. వాళ్ళు ఒక బుక్లో ఏం రాశారంటే, మనందరం కలిస్తేనే జీవితం, మనందరం కలిసి ఏదైనా చేయొచ్చు, అలా కాకుండా మనం కలవకుండా వేరువేరుగా జీవిస్తే మనందరం కూడా జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్ళం అనేటువంటి రాశారు. సో భారతదేశం మొత్తం, ఎందుకంటే ఆ యొక్క పట్టుదలతో, దాని కారణంగానే భారతదేశం మొత్తం నుండి మనం జనాలను తీసుకుంటాము. అన్ని స్టేట్ నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ, తర్వాత నేపాల్, వేరే దేశం నుంచి కూడా మనకు ఇక్కడ నుంచి వ్యక్తులు ఉన్నారు కమిటీ మెంబర్లో. ప్రతి ప్రదేశం నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి అందరూ ఇక్కడ తీసుకుంటాము. ఎందుకు అంటే అందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పడి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటాం ఇక్కడ. దానికి ఫార్ములా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇస్తుంది. ఇది ఎవరో చీకట్లో ఉండి నడిపేది కాదు, ఇది మనది, మన ముందే ఉండి నేర్చుకుంటాం. ఈ విధంగా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటాం, ముఖ్యంగా లోన్స్. మరి ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ అంటే అందరికి తెలిసిన విషయమే. అందరూ కలిసి ఇక్కడ ఒక గుంపుగా, ఒక అసోసియేషన్ గా ఏర్పరిచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తీసుకుంటారు. ఇది చాలా చక్కగా డిజైన్ చేయబడింది, చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేయబడింది. దానికోసం ఏమైతే ఇక్కడ మనం అన్ని పొందాలనుకుంటున్నామో దానికోసం జీవితంలో ఒక్కసారి మాత్రమే మనం లైఫ్ టైం మెంబర్షిప్ అవుతాం. ఇక్కడ 8,000 రూపీస్ చేసి దానికి మనకు ఒక పాలసీ ఇస్తారు. ఆ పాలసీ డాక్యుమెంట్ లో ఫౌండర్ డాక్టర్ విజయ్ నంబర్ గారు ఎవరైతే ఇప్పుడు మాట్లాడారు లైవ్ లో, వాళ్ళు సైన్ చేస్తారు. మేనేజింగ్ ట్రస్టీ విను నంబియార్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు సైన్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు గ్యారంటీ కోసం ఇస్తారు. ప్రతి ఎవరికి ఎంత లోన్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. ఇట్లా అందరి దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ తో మనకు టెక్నాలజీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అకౌంట్ ఇస్తారు, పాలసీ ఇష్యూ చేస్తారు, తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి ఆయుర్వేదిక్ అవకాశాలు ఉన్నాయి, అన్ని A to Z మొత్తం కల్పిస్తుంది. ఇవన్నీ మీకు వర్తించాలి అంటే, ఈ సౌకర్యాలు మీకు కల్పించాలి అంటే మీరందరూ కూడా పార్ట్ అండ్ పార్సల్ అవ్వాలి. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో పార్ట్ అండ్ పార్సల్ అయితే ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఇచ్చేటువంటి ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ ఉందో అది యూనిక్. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ పాలసీ ఇవ్వటానికి వీలు పడదు, కాపీ చేయటానికి వీలు పడదు. దాన్ని మనం బుక్లెట్ ఇస్తారు, దాని మీద సిగ్నేచర్స్ ఉంటుంది, స్టాంప్ ఉంటుంది. అది మనకు ఫస్ట్ ఆన్లైన్ లో మెయిల్ ద్వారా వస్తుంది. తర్వాత ఆ బుక్లెట్ తర్వాత మనకు ఆఫ్లైన్ లో కూడా బై పోస్ట్ కూడా వస్తుంది. తర్వాత అంతేకాకుండా ఎవరైతే యాక్టివ్ లో ఉంటారో వాళ్ళకు వేల్స్ అకాడమీ క్లబ్, రాబోయేటువంటి వేల్స్ అకాడమీ క్లబ్ లో వాళ్ళకి ఫ్రీగా క్లబ్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఫౌండర్ సిగ్నేచర్ చేయిస్తారు, అలాగే విను నంబర్ కూడా సిగ్నేచర్ చేస్తారు. అందుకని మీరు ఫస్ట్ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ అవ్వండి. మెంబర్ అయ్యి ఆ పాలసీని మీరు చేతిలో తీసుకోండి. దానికోసం ఎవరిని మనం రిక్వెస్ట్ చేయము. ఇది డాక్టర్ విజయ్ నంబర్ గారి కోసమో, లేకపోతే వినుమల్ బ్యాంక్ గారి కోసమో, లేదంటే కమిటీ సభ్యుల కోసం కాదు.
ప్రతి ఒక్క వ్యక్తిని, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సేవ్ చేయడం కోసం జరిగేటువంటి ఒక పెద్ద యుద్ధం ఇది. అది మీకు ఎవరికైతే అర్థమవుతుందో రండి. అంతేకాని ఇంతకుముందు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని ఎవ్వరు కూడా ఊహించుకోవటానికి అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నిస్వార్థ భావంతో చేసేటువంటి ఒక గొప్ప సేవ. దీంట్లో అన్ని సమ్మిళితమై ఉన్నాయి, అన్ని కలిసి ఉన్నాయి. సో ప్రతి ఒక్క వ్యక్తి ఈ పాలసీ ద్వారా మీ యొక్క లోన్ ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. కన్ఫామ్ గా మనం సైన్ చేసి ఇస్తారు. ఎక్కడికి ఎవరైతే వస్తారో అందరూ కూడా ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ అయిపోతారు. ఎటువంటి లోన్స్ ఉండవు, ఎటువంటి అనారోగ్యం ఉండదు, అన్ని క్లియర్ అవుతాయి. ఎందుకు ఇంత గ్యారంటీ చెప్తారంటే డాక్టర్ విజయ నంబర్ గారు 45 సంవత్సరాల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయ్. అలాగే వాళ్ళు 25 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రజల మీద పూర్తిగా అవగాహన ఉంది, ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళు మనందరికీ అన్ని విధాల సహకరించి ముందుకు తీసుకెళ్తారు. దానిలో మనం ఒక్కసారి మెంబర్ అయితే చాలు, అదే మీకు ఎంత లోన్ ఉంటే కూడా అన్ని క్లియర్ అవుతాయి. ఒక్కటి కూడా మీకు ఇక్కడ మిగలటానికి అవకాశం ఉండదు. అది ఒకవేళ ఎవరైతే ఇక్కడ ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాలసీ తీసుకోరో అది మీ ప్రాబ్లం. మనం ఇక్కడ ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయము, బ్రతిమలాడము, అడుక్కోం, బెగ్గింగ్ చేయము. అయితే ఎవరైతే ఇక్కడ నుంచి లోన్ పొందుతారో దాన్ని రీపే చేయాల్సిన అవసరం లేదు, దానికి ఎటువంటి ఈఎంఐ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ మెంబర్ అయ్యి ఆ పాలసీ బుక్లెట్ తీసుకుని వేల్స్ అకాడమీలో ఏవైతే సౌకర్యాలు అందరికీ కల్పిస్తున్నారో దాన్ని మనం చెప్పాలి జనాలకు. అంతే చెప్తే చాలు, ఆటోమేటిక్ గా మనకి ఫ్యామిలీ మెంబర్స్ మెల్లమెల్లగా అందరూ పెరుగుతారు, అందరు లోన్స్ క్లియర్ అవుతాయి విత్ అకౌంట్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా. ఎవరికైనా ఒక 10,000 6,000 లోన్ ఉందంటే అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కి 1 month లో క్లియర్ అయిపోతుంది. ఒక 20,000 బిలో ఉందంటే 1 month లో క్లియర్ అయిపోతుంది. ఎవరికైనా 50,000 ఉందంటే 3 months లో అయిపోతుంది. ఎవరికైనా 1 lakh పైన ఉందంటే 4 months, 10 lakhs పైన ఉందంటే 5 months, లేదు 1 crore ఉందంటే కూడా 25 lakhs 1 crore ఉందంటే కూడా మాక్సిమం 1 year లో క్లియర్ అయిపోతుంది. ఆ విధంగా ఇక్కడ గైడెన్స్ ఇచ్చి ఆ విధంగా మీకు ఫార్ములా ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకెళ్తారు. సో అప్పుడు ఈ లోన్ అటువంటి లోన్ అనే ఈ క్యాన్సర్ పారిపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తి హాయిగా ప్రశాంతంగా శాంతియుతంగా నిద్రపోవచ్చు. ఇక్కడ చాలా డబ్బు వస్తుంది. దానికి ఇక్కడ పూర్తి ట్రైనింగ్ ఇస్తారు ఆన్లైన్ లో. మీరు ఇంట్లోనే కూర్చుని 1 click తో విర్చువల్ ఆఫీస్ లోకి వచ్చి మీరు అన్ని క్లియర్ గా నేర్చుకోవచ్చు. లోన్ గురించి కానివ్వండి, ఏదైనా మీకు ఎంత డౌట్ ఉన్న అన్ని కూడా ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం ఎవరు రిక్వెస్ట్ చేయము. ఫస్ట్ ఇక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. రాకపోతే అది మీ ప్రాబ్లం. ఇక్కడ లోన్స్ మేము క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, మాకు చక్కటి ఆరోగ్యం అవసరం లేదు, మేము మా పిల్లల్ని ఇలాగే బ్రతుకుతాము, మమ్మల్ని ఇలాగే బ్రతికించండి అంటే ఏం చేసేది మీ ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే గొప్ప విషయం, భారతదేశం అది గొప్ప, మనకైతే చాలా బ్యాడ్ లక్ అది. ఎందుకంటే భారతదేశం కూడా ఫుల్ ఆఫ్ లోన్స్ లోనే ఉంది. అన్ని దేశాలు మెల్లమెల్లగా టైట్ చేసుకుంటూ వస్తున్నాయి భారతదేశం మీద లోన్ రీపే చేయమని. అప్పుడు మీ అందరి డబ్బు ఎక్కడైతే బ్యాంకుల్లో ఉందో అవి మొత్తం కూడా విదేశాలకు వెళ్ళిపోతాయి. అది క్లియర్ గా జరుగుతుంది. కానీ ఎవరైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లోకి వస్తారో వాళ్ళే సేవ్ అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరికి తెలియపరచాలి. అంతే, ఇది చాలా డీప్ విషయం. ఎవరు కూడా దీన్ని ఈజీగా తేలిగ్గా తీసుకోవద్దు. భారతదేశంలో జరిగేటువంటి ఫైనాన్షియల్ విషయాలు అందరికీ తెలియదు, కొంతమంది వరకే తెలుసు. అందుకే డాక్టర్ విజయ నంబర్ గారు మనందరి ముందే నిద్ర మేల్కొల్పుతున్నారు. దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోండి. ఇలా ఇండియాలో ఎవరు చేయడానికి వీలుపడదు, చాలా కష్టం. దానికి చాలా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉండాల. సో అందుకని ఎవరైతే ఈ యొక్క మీటింగ్స్ వింటున్నారో ఆలోచించుకోండి, మీకు మీరే, మీకోసం, మీ పిల్లల కోసం. ఇక్కడ ఎటువంటి వ్యాపారం జరగట్లేదు. ఇది కంపెనీ కాదు, ఇది ఒక అసోసియేషన్, చారిటబుల్ ట్రస్ట్. ఎవరికైతే అర్థం అవుతుందో మీరు వస్తారు, ఎవరికైతే అర్థం కాలేదో రారు. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మాత్రం ఫార్వర్డ్ వెళ్తూనే ఉంటుంది.
ఎవరు రాకపోయినా వేల్స్ అకాడమీ తన ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. 14 కోట్ల మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొచ్చి ఇస్తుంది. లేదు, మాకు చాలా డబ్బు ఉంది, మాకు మంచి ఆరోగ్యం ఉంది, శాంతియుతంగా ప్రశాంతంగా మేము జీవిస్తున్నాము, మాకు ఎటువంటి టెన్షన్స్ లేవు అనుకుంటే దీంట్లో రావాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి ఇక్కడ అవసరం లేదు. ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరి ఇక్కడ అవసరం. కొంతమంది అనుకుంటారు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ విజయనంబరి గారు లేకపోతే, ఎవరో లేకపోయినా ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తుంది. ఎందుకంటే కమిటీ మెంబర్స్ ఇక్కడ అందరూ ట్రైన్డ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ కమిటీ మెంబర్ ఇంకా పెరుగుతారు. తర్వాత మీరు కూడా దీంట్లో మెంబర్ అవుతారు. మీది మనది అందరిది ఇది. సో ఇక్కడ కమిటీ మెంబర్స్ ట్రైన్ చేస్తున్నారు. ఎవరైనా దీంట్లోకి రావాలంటే ఈ 12 ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరందరూ కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ విజయనంబర్ గారు ఉన్నా లేకపోయినా వేల సంవత్సరాల వరకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మీ పిల్లల వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నా ప్రజెంటేషన్ తర్వాత క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైనా కానీ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు మీరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ డాక్టర్ విజయనంబర్ గారు క్లియర్ చేస్తారు. సో శ్రద్ధగా విని ఇంకా మీరు క్లియర్ చేసుకోండి. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లాగా ఈ ప్రపంచంలో ఎవరు చేయటానికి వీలు పడదు. ఇది ఒక యునిక్ ఫార్ములా. ఈ ఫార్ములాని ఎవరు కాపీ చేయటానికి వీల్లేదు. ఆల్రెడీ మనం పబ్లిక్ లో పెట్టాము, ఎవరి వల్ల కూడా కాలేదు. ఎందుకంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ నిస్వార్థ భావంతో వర్క్ చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే రకరకాలుగా ఆలోచించుకుంటారు. అది ఎవరు ఆలోచన వాళ్ళది, దానికి మనం ఏమి చేయలేము. కానీ వేల్స్ అకాడమీ మాత్రం ఒకటే పని చేస్తుంది, యువతను సేవ్ చేయాలా, మంచి మార్గంలో తీసుకెళ్లాలా, అందరూ శాంతియుతంగా కంటి నిండా నిద్రపోతూ ఎటువంటి హడావిడి, ఎటువంటి భయము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని చేయాలన్నది దాని యొక్క టార్గెట్. దాంట్లో మీరు పార్ట్ అండ్ పార్సల్ అవుతారో లేదో, ఒక మంచి పని భారతదేశంలో స్టార్ట్ అయింది. ఈ మంచి పని ఎవరు చేయడానికి వీలు పడదు. ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ పనిలో ఉన్నారు, డాక్టర్స్ వాళ్ళ పనిలో ఉన్నారు, వ్యాపారస్తులు వాళ్ళ పనిలో ఉన్నారు, ఎడ్యుకేటర్స్ వాళ్ళ పనిలో ఉన్నారు. కానీ యువత గురించి ఆలోచించేది భారతదేశంలో ఎవరు లేరు. ఫస్ట్ టైం ఈ దేశాన్ని బాగు చేయడానికి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక మంచి ఫార్ములా ద్వారా వచ్చింది. దానికి మీరు చేయూతనిస్తారో లేదో అది మీరు చూసుకోండి. చేయూతనిస్తే ఎలా ఉంటుంది, చేయూతని ఇవ్వకపోతే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తర్వాత ఎలా ఉంటాయో ఒకసారి అందరూ ఆలోచించుకోండి దయచేసి.